హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పెసరట్టు చేసే విధానం అండ్ దానికి కొబ్బరి చట్నీ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో ఫుల్గా నీట్గా చూపించాను అనమాట. సో మీకు నచ్చితే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను ముందుగా అయితే ఈ పెసళ్ళు ఒక గ్లాస్ తీసుకున్నాను, దానికి ఒక హాఫ్ గ్లాస్ ఉర్దు దాల్ తీసుకున్నాను, ఇంకొక హాఫ్ గ్లాస్ రైస్ తీసుకోవచ్చు, లేదంటే ఉత్త పెసరట్టుతో కూడా పెసలతో కూడా చేసుకోవచ్చు. ముందు రోజు రాత్రి ఇవి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే మనం ఇలా మిక్సీకి తీసుకొని మిక్సీలో పెసలు వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము, ఒక హాఫ్ ఆనియన్ వేసుకొని, ఒక స్పూన్ చిన్న స్పూన్తో జీలకర్ర వేసుకొని, సరిపడా ఉప్పు వేసుకొని ఇలా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నటువంటి ఒక బ్యాటర్ని మనము దోశ బ్యాటర్ లాగా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీన్ని టైం ఉంటే ఒక గంట లేదా 2 గంటల వరకు మనం పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే కూడా ఇన్స్టెంట్గానే మనం దోశలు వేసేసుకోవచ్చు. ఈలోపు మనము కొబ్బరి చట్నీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇందులో పచ్చి కొబ్బరి అనమాట, ఒక సగం చిప్ప తీసుకున్నాను. దాన్ని బాగా ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఒక జార్లో వేసుకొని, కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు, కొద్దిగా పులుపుకి కొద్దిగా చింతపండు, కొద్దిగా అల్లము, తర్వాత పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది కొద్దిగా హాఫ్ కప్ అనమాట వేసుకున్నాను. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొంచెము పుదీనా ఫ్లేవర్కి అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని దీనికి మనం ఇప్పుడు తాలింపు వేసుకున్నాము. కొద్దిగా ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, తెల్లగడ్డ ఇలా దంచి పెట్టుకొని అందులో వేసుకోవాలి. తర్వాత ఒట్టిమిరపకాయలు, లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసుకొని బాగా వేసుకున్న తర్వాత ఇలా మనం చట్నీలో వేసేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. దీని తర్వాత మనం ఇప్పుడు పెసరట్టు వేసేసుకుందాము. ఇలా పెసరట్టు పెన్నం వేడెక్కిన తర్వాత బాగా సన్నగా వేసుకోవాలన్నమాట, లావుగా వేసుకోకుండా. చాలా మనకి క్రిస్పీగా కావాలి అంటే చాలా సన్నగా వేసుకున్నట్లయితే మనకి తినేటప్పుడు చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. నేను దీనిపైన టాపింగ్ కోసము నాకైతే ఈ విధంగా నచ్చుతుందనమాట. ఆనియన్స్ చిన్నగా తరిగి వేసుకున్న ఆనియన్స్, దాని తర్వాత తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ కొద్దిగా మొత్తం దోశ పైన మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఇలా వేసేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని బాగా వేసుకున్నట్లయితే మనకి ఈ తిప్పకోకుండానే ఈ పైన భాగం కూడా చాలా బాగా క్రిస్పీగా వస్తుంది. నేను ఇక్కడైతే ఆయిల్ బదులు గీ యూస్ చేస్తున్నాను. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కావాలంటే ఇలా తిప్పి కూడా రోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే అలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంది, యమ్మీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కొబ్బరి చట్నీ కాంబినేషన్లో పెసరట్టు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. నన్ను కూడా ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.